హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం వెండి ధరలైతే విపరీతంగా పెరిగిపోతున్నాయని చెప్పాలి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రోజు ఒక్క రోజే ఆ 3,160 మేర తులం బంగారం పైన పెరగడం జరిగింది. సో ఈ నేపథ్యంలో 10 గ్రాముల బంగారం 1,64,700 పైగా కూడా మనకి కనిపిస్తా ఉంది. దీంతో పాటు మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనకి 22 క్యారెట్స్ గోల్డ్ ఉంటుందో అది 1,51,000 పైగా కూడా మనకి కనిపిస్తా ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే వెండి ధరలు కూడా ఈ రోజు కేజీ వెండి పైన 5,000 వరకు కూడా పెరగడం జరిగింది. సో నిన్నటి వరకు కూడా 2,95,000గా ఉన్నటువంటి వెండి ధర, కేజీ వెండి ధర ఈ రోజు 3 లక్షలకు చేరింది. అయితే బంగారం వెండి ధరలు కాస్త తగ్గుముఖం పడితే బాగుంటుందని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నటువంటి సామాన్య మధ్యతరగతి ప్రజలందరికీ కూడా ఇది ఒక బ్యాడ్ న్యూస్ గానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే మంచి ముహూర్తాలు అన్ని కూడా స్టార్ట్ అయినాయి. అందరూ ఫంక్షన్స్ అవన్నీ కూడా పెట్టుకుంటూ ఉన్నారు, శుభకార్యాలన్నీ చేసుకుంటున్నారు. కానీ ఆ బంగారం కొనాలన్నా, వెండి చిన్న వస్తువు కొనాలన్నా కొనలేని పరిస్థితుల్లోకి ఆ బంగారం ధరలు, వెండి ధరలు వెళ్ళిపోయాయి అని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు ఒక్క రోజే 3,000 పైన కూడా ఆ బంగారం ధరలు పెరిగాయి అంటే తులం బంగారం, ఇంకా బంగారం ధరలకు ఏ విధంగా దూసుకుపోతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. గత 4-5 రోజుల నుంచి కూడా విపరీతంగా కూడా బంగారం ధరలు అనేది పెరుగుదల అనేది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే దీంతో పాటు మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎవరైతే బంగారం వెండిలో పెట్టుబడులు పెడతారో వాళ్ళకు మాత్రం ఇది లాభాల పంటగానే మనం చెప్పాలి. కానీ ఎవరైతే సామాన్య మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం ఇది ఒక బ్యాడ్ న్యూస్ గానే మనం భావించాల్సి ఉంటుంది. అయితే బంగారం వెండి ధరలు మరి కాస్త తగ్గితే బాగుండని చెప్పి సామాన్య మధ్యతరగతి ప్రజలంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్ తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.